4వ వచనం కానించి చదువుదాం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పిల్లలు కూడా మీరు వాక్యం అయిపోయేదాకా మీరు ఎవరి ముఖాలు చూడకూడదు. వాక్యం వినండి, సరేనా? వాక్యం వినండి. చదువమ్మా. ఎవరికి ప్రార్థన చేయుచుండెను? దేవునికి ప్రార్థన చేయుచు ఉండెను. చాలుమ్మా. ఆయన పేరు పేతురు. ఆయన ఒక దైవజనుడు. ఆయన కొరకు ఆయనను కొందరు చెరసాలలో వేశారు. ఆయన కొరకు సంఘమంతా కూడా ఆసక్తి కలిగి సంఘమంతా మోకరించి దేవునికి ప్రార్థన చేశాను. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని పదం పలికిన వారు ఎవరు? చదవద్దు. నిర్గమాకాండం 21లో ఉండిద్ది. ఆకాశమందైనాను భూమి ఎందైనాను భూమి క్రిందైనాను నేను తప్ప నేనే దేవుణ్ణు అని పలికినది మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రార్థన ఎవరికి చేయాలంటే దేవునికి చెయ్యాలి. ఎవరికి చేయాలి ప్రార్థన? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి స్వశరీరుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం దేవునికి ప్రార్థన చేయాలి. అంటే కింద రెఫరెన్స్ల మీద ఎక్కువ సబ్జెక్టు నిలబెడతాను. మరొక వాక్యం తీసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను సువార్త 14:13. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దానిని చేతును. చాలు. ఇప్పుడు ఎవరి నామములో ప్రార్థన చేయమంటున్నాడు? తండ్రి కుమారుని నామములో. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరికి మనం ప్రార్థన చేయాలంటే కుమారుడైన క్రీస్తుకి మనం ప్రార్థన చేయాలి. ఆయనకే ఎందుకు చేయాలంటే ఆయన నామమున మనం ఏది అడిగినా తండ్రి దయచేస్తాడు గనుక మనం ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చేయాలి. ఎందుకంటే ఆయనకే చేయాలనేది. ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి తన ప్రజలకి ఆయన తన స్వరక్తం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి తండ్రిని బ్రతిమలాడుకుంటున్నాడు ఈ ప్రజలను దీవించమని. గనుక ఆయన రికమెండేషన్ చేస్తేనే తండ్రి అయిన దేవుడు మనలను ఆశీర్వదించేది. ఎవరు చేయాలి రికమెండేషను? ప్రభు అయిన యేసుక్రీస్తు రికమెండేషను చేయాలి. ప్రార్థన ఇప్పుడు మనం ఎవరికి చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి ప్రార్థన? ఆయనే దేవుడు, ఆయనకే ప్రార్థన చేయాలి. ఇక ఆయనకు తప్ప మనం ఎవరికి చేస్తున్నామంటే కొంత క్రైస్తవ సమాజం ప్రభు అయిన యేసుక్రీస్తుని పక్కన పెట్టి వేరే వ్యక్తులకి దండం పెడతాం, ప్రార్థన చేయటం అట్లా చేస్తున్నారు. ఇప్పుడు యేసన్న గారు ఒక సాధనం, యేసు ప్రభు వాడుకున్న ఒక సాధనం యేసన్న గారు. అంత మాత్రాన యేసన్న గారు దేవుడు కాదు. యేసన్న గారిని వాడుకున్న ఆయన దేవుడు. అలాగనే మరియా గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. మరియా ఒక పుణ్యురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆయనకు మనం ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలంటే 1 తండ్రి అయిన దేవునికి చేయాలి. 2 ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రార్థన చేయాలి. 3వదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:26. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల చాలు. 3వదిగా ఎవరికి ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన
చేయాల. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముని వేడుకుంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయము మీద ఆధారపడి ఆత్మదేవ నాకు సహాయం చేయమని వేడుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు తానే మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేయును. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలా? పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన. అంటే ముగ్గురు దేవుళ్ళు అని అనొచ్చు. దేవుడు ఒక్కడే. ఆత్మ, శరీరం, ప్రాణం. ఒక మనిషిలో ఎలాగుండియో ఆత్మ వేరు, శరీరం వేరు, ప్రాణం వేరు. అలాగనే మన తండ్రి అయిన దేవుడు, ఆయన ఆత్మ, ఆయన కుమారుడు, ముగ్గురు కలిపి ఒక్కడే. ఆయనే త్రియేక దేవుడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు, ఆయన ఆత్మ, అలాగనే తన కుమారుడైన యేసు క్రీస్తు, ముగ్గురు కలిపి ఒక్కడే. ఆయనే త్రియేక దేవుడు, త్రియేక నామం పెట్టబడిన యేసు క్రీస్తు. ఆయనకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసినా నా తండ్రి అయినా నా దేవుడవు నీవు, తల్లి గర్భములో రూపించింది మొదలుకొని నాడి దాకా తోడయ్యున్న నా దేవుడవు నీవు అని దేవునికి ప్రార్థన చేయాలి. ఏ పదం పెట్టాలి అక్కడ ప్రార్థన చేసేటప్పుడు అంటే, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నా దేవుడు అయ్యా అని దేవుని పేరుని అక్కడ ఉచ్చరించి ప్రార్థన చేయాలి. 2, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడగాలి. ఇప్పుడు మనం ఒక తండ్రి కాడ ఒక కొడుకు, నాన్న అవి కావాలా, ఈ కావాలా, ఈ కావాలి, ఈ కావాలి, ఇవన్నీ ఎవరు ఇస్తారంటే నీవే నా తండ్రివి, నీవే ఇస్తావు. అలాగనే మనం ప్రార్థన, మనకు అవసరమైన అన్నీ కూడా మనం దేవుని కాడ ప్రార్థన చేసి అడిగి, యేసు నామాన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ అనాల. నీవు అన్నీ అడిగి చివరిలో యేసు నామం పక్కన పెడితే అడిగినవన్నీ వేస్ట్ అయిపోతాయి. అన్నీ కూడా అడిగి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఈ పదం వాడాల. ఆయన నామం అనేది లేకుండా, ఇప్పుడు ఒక అధికారి కాడికి మనం వెళ్ళాం, ఒక రికమెండేషను, ఆ రికమెండేషన్ సంతకం తీసుకొని వెళితే మనకు అక్కడ పని అయ్యిద్ది. ఆ సంతకం లేకపోతే మనకు పని. ఇప్పుడు ప్రధానమంత్రి సంతకానికి ఎంత పవర్ ఉందో, అలాగనే ఒక సీఎం సంతకానికి ఎంత పవర్ ఉందో, అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు సంతకం మన ప్రార్థనల మీద లేకపోతే అది నిష్ప్రయోజనం. హల్లెలూయా. చూడండి, ఒక డేట్ ఆఫ్ బర్త్లో మేటర్ అంతా రాసిన తర్వాత కింద గవర్నమెంట్ ముద్ర లేకపోతే దేనికన్నా చెల్లిద్దా? చెల్లదు. అలాగనే ప్రార్థన కూడా మనం ఎన్నో అవసరతల్లో ఉంటాం, ఎన్నో అక్కరలో ఉంటాం, అన్నీ అడిగి చివరిలో అధికారము ఆయనకు ఒక్కడికే ఉంది కనుక నీ నామాన్ని అడుగుతున్నా తండ్రి అనాల. అప్పుడు మన ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి చేరుతుంది. 3వదిగా పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేసినప్పుడు ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయును. కనుక ఇప్పుడు ప్రార్థన ఎవరికి చేయాలా? తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి. ఈ ముగ్గురికి మనం ప్రార్థన చేయాలి. ఇక మిగతా ఎవరికి ప్రార్థన అంటే ఆ నామంలో ప్రార్థన చేయాలి. అంటే ఇప్పుడు మనకు అవసరం, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనలకు అధికారం ఆయన కనుక ఆయన పేరును ఉచ్చరించాలి. అర్థమవుతుందా? అలా చేయాలి. ఆయనకి ప్రార్థన మనం ఆయనకి అలా చేయాలి. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? హల్లెలూయా. ఓ 4 రెఫరెన్స్లు మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరి ప్రార్థన దేవుడు? యోదాకు రాసిన పత్రిక తీసుకుందాం, 20వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోదాకు రాసిన పత్రిక 1:20 చదువుదాం. దానికి వచనాలు ఏముండు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చాలు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అంటే ఈ మాట అపోస్తులుడైన పౌలు సంఘానికి ఏమని రాస్తున్నాడంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ప్రార్థన చేయాలి అన్నాడు. అంటే ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడంటే, నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. చెప్పండి, ఎలా చేస్తే ప్రార్థన వింటాడు దేవుడు? నమ్మి
ప్రార్థన చేస్తే వింటాడు ఆయన. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఆయన వినడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి కాడికి ఒక 10,000 అవసరం ఉండి వెళ్ళి అడిగా, అయ్యా నేను ఇస్తున్నానని నీకు నమ్మకం ఉందంటే, ఏమండి ఇదిగో ఈ లోకంలో ఎవరి మీద నమ్మకం లేకపోయినా నువ్వు ఇస్తావని నమ్మకంతో నీ కాడికి వచ్చానండి అన్నావు అనుకో, ప్రస్తుతానికి అతని కాళ్ళు లేకపోయినా నమ్మకం పెట్టుకున్నావు కనుక అప్పో సొప్పో తెచ్చేయటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. అలాగనే ప్రార్థన మనము ఎవరు ప్రార్థన దేవుడు వింటాడంటే నమ్మి ప్రార్థన చెయ్యాలి. ఎలా చేయాలి ప్రార్థన? నమ్మి చేయాలి ప్రార్థన. నమ్మకం లేకుండా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు ఏ దైవాన్ని అయితే నువ్వు నమ్మావో, ఎవరి మీద అయితే నువ్వు నమ్మకం పెట్టుకున్నావో, ఆయనని నువ్వు అడిగేటప్పుడు ఆయన మీద నీకు ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం అనేది లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది నిష్ప్రయోజనం అయిపోయే అవకాశం ఉంది. వినడు. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ప్రభు వినడు. నమ్ము, నాకు పిల్లల్ని ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయి, నా స్థితిని మారుస్తాడని నమ్మి ప్రార్థన చేయి, నా బ్రతుకును మారుస్తాడని నమ్మి ప్రార్థన చేయి, దేవుడు నా అప్పుల నుంచి విడిపిస్తాడని నమ్మి ప్రార్థన చేయి. నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. హల్లెలూయా. ప్రభు కాడికి ఎంతోమంది గుడ్డి వాళ్ళు వెళ్ళారు, ఎంతోమంది వికలాంగులు వెళ్ళారు, ఎంతోమంది స్వస్థత లేక కుష్టి వ్యాధితో వెళ్ళారు ఆయన కాడికి. ఆయన గలిలయ మధ్యలో ఆ తీరాన్ని వెళుతూ ఉండగా, ఇదిగో నేను నిన్ను బాగు చేస్తున్నాను, నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్ముతున్నానయ్యా అంటాడు. నీ నమ్మిక చొప్పునే నీకు జరుగును అన్నాడు ఆయన. అంటే ప్రార్థన ఎలా చేయాలంటే నమ్మి చేయాలి. ఈ 40 రోజుల ఉపవాసం మాకు ఒక నమ్మకం, ఒకరితో నాకు సంబంధం లేదు, నా మనస్సాక్షి నాకు ఒక నమ్మకం. నేను ఉపవాసం ఉండి 2 పూటల భోజనం తినకుండా 1 పూట భోజనం తిని ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడని నాకు ఒక నమ్మకం. ఇక అంతే నా నమ్మకం. ఇక అది ఒకరితో నాకు సంబంధం లేదు. ఒకళ్ళు ఎందుకు అన్నా నాకు అనవసరం, ఒకళ్ళు అనవసరం ఉన్నా నాకు అనవసరం. నాకు నా నమ్మకం నాది. హల్లెలూయా. నేను నమ్మాను, ప్రార్థన చేస్తాను, ఇక అంతే. నమ్మా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, ఇక అంతే. ఆ తర్వాత చనిపోతానో బ్రతుకుతానో నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. నేను నమ్మి ఉంటున్నా, ఇక అంతే. నమ్మిన వారిని నా దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడువడు. హల్లెలూయా. నమ్మి ప్రార్థన చేయాలి. ఈరోజు నడవటానికి ఆధారం లేదు, బ్రతకటానికి ఆధారం లేదు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితి, అయినా ఒక నమ్మకం, నా దేవుడు ఉన్నాడు. ఏమిటది? నమ్మకం. నా దేవుడు ఉన్నాడు. నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నువ్వు నమ్మకుండా ప్రార్థన చేసావనుకో, ప్రార్థన అయితే చేస్తావు, ఆయన మీద ఒక నమ్మకం అనేది నీకు లేకపోతే ఆయన నీ పట్ల కార్యం ఆలస్యమయ్యే అవకాశం ఉండిద్ది. నమ్మాల. దేవుడు ఇస్తాడు అంటే ఇస్తాడు, చేస్తాడంటే చేస్తాడు, ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు. నాకు అనవసరం, నేను నమ్ముతున్నానయ్యా. చుట్టుపక్కలంతా కూడా నా నమ్మకాన్ని నిరాశపరుస్తున్నారు, అయినా సరే నేనైతే నమ్ముతున్నా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి అది. నమ్మి ప్రార్థన చేస్తే ఏదైనా సాధ్యపరచుకోగలుగుతావు. నీ జీవితంలో ఒక నమ్మకం అనేది లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏం చూడలేవు. నమ్ము, ఈరోజు నీ స్థితి కొంచెమే. నమ్ము, ఈరోజు నీ స్థితి బాగలా. నమ్ము, ఈరోజు నీ పరిస్థితి అసలుకేం బాగలా. కనీసం నీ పరిస్థితి ఈరోజు తినడానికి ఆహారం లేని పరిస్థితి. కానీ నమ్ము, నేను నా దేవుణ్ణి గత 15 సంవత్సరాల క్రితం నమ్మి నా స్వజనుల్ని, నా అయిన వారిని, నా రక్త సంబంధుల్ని, అంటే ఆయనేం వదిలేసుకోమని చెప్పలా, నేను వదిలేయలా. నేను ఆయన కొరకు బ్రతకటానికి నిర్ణయించుకొని ఆయన త్రోవలోకి వచ్చా. ఆయనేమి నీ రక్త సంబంధులను వదిలిపెట్టమని చెప్పలా, అలా చెప్పడు కూడా. ఆయనేమి నువ్వేదో పక్కకు రా, వేరైపోయి బ్రతుకు అని చెప్పడు ఆయన. నా అంతట నేను ఆయన త్రోవలోకి వచ్చాను, ఆయనను వెంబడించాను కనుక ఈరోజు నా బ్రతికి ఎలా ఉందంటే, నా అన్నదమ్ములైనా, నా రక్త సంబంధులైనా వారితో పోల్చుకుంటే ఈరోజు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. అది నా మనస్సుకు మాత్రం తెలుసు. నన్ను ఒకప్పుడు చూసిన వారు ఇప్పుడు చూస్తున్న వారికి మాత్రమే తెలుసు. అది నమ్మాను, ఇక అంతే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను నమ్మా, అంతే. నా బ్రతుకు మారుస్తాడని నమ్మా, నా స్థితి మారుస్తాడని నమ్మా. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయని నమ్మి ప్రార్థన చేశా.
నేను ప్రార్థన చేస్తే గర్భఫలాలు వస్తాయని నమ్మి ప్రార్థన చేశా. నేను ప్రార్థన చేస్తే అప్పులు పోతాయని నమ్మి ప్రార్థన చేశా. ప్రార్థన చేసే నేను ఇతరుల మీద చేతులుంచి నాకు ఒక నమ్మకం ఇక అంతే. అవతల వ్యక్తి పరిస్థితి ఏదైనా కావచ్చు, నాకు నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడతారు. నా నమ్మకం చొప్పున దేవుడు అనేకులను బాగు చేశాడు. వాళ్ళకి విశ్వాసం లేకపోయినా నా విశ్వాసాన్ని బట్టి బాగు చేశాడు. గనుక నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నమ్మకం ఉండాల, నమ్మి ప్రార్థన చేయాలా, నమ్మి పరిచర్య చేయాలా, నమ్మి సేవకుని వెంబడించాలా, నమ్మి దేవుణ్ణి వెంబడించాలా, నమ్మి సహవాసాన్ని వెంబడించాలా. ఏ నమ్మకంతో బ్రతుకుతున్నావో ఆ నమ్మకాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. చాలామంది నా ప్రార్థన వింటాడు అని అనుకుంటారు. వినడు. నమ్మాలా, ఒక విశ్వాసం నీకు ఉండాలా, ఒక నమ్మకం నీ మనసులో ఉండాలా. ఏమిటబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావంటే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా. నీ అప్పు తీరుస్తాడంటే తీరుస్తాడనే నమ్మకంతో నేను వెళుతున్నాను. ఎక్కడ కూడా అల్ప విశ్వాసం అనేది, అల్ప నమ్మకం అనేది నీకు రాకూడదు, అపనమ్మకం అనేది రాకూడదు. చూడండి, లాజరు చనిపోయాడు, ఆయన సమాధి కూడా చేసేశారు. అమ్మ మీరు నమ్ముచున్నారా అతను నేను బ్రతికిస్తానని అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మాకు నమ్మకం ఉంది నీ మీద, కానీ చనిపోయి 3 రోజులు అయిందిగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. లాజరు రా బయటికి అనగానే ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు వెంటనే పైకి లేచి వచ్చాడు. నమ్మకమే కదా, అంతే. నమ్మాల, నమ్మి ప్రార్థన చెయ్యి, నమ్మి మందిరానికి రావాలా, నమ్మి పరిచర్య చేయాలా, నమ్మి సేవ చేయాలా, నమ్మి సేవలో నడవాలా, నమ్మి ఉపవాసం ఉండాలా, నమ్మి దేవుని కొరకు నిలబడాలా, నమ్మి దేవుని కొరకు పోరాడాలా, నమ్మి దేవుని కొరకు ప్రయాసపడాలా, నమ్మి దేవుని కొరకు త్యాగం చేయాలా. నా దేవుడు నీ నమ్మకాన్ని ఉమ్ము చేసేవాడు కాదు. నమ్మి ప్రార్థన చేయాలా. ఆ నమ్మకం మాకుంది. ఉంది కాబట్టి ఆధారం లేకపోయినా దేవుని కొరకు నిలబడ్డాం, ఆయన కొరకు నిలబడ్డాం కనుక ఆయన ఈ రోజు నన్ను సిగ్గుపడనివ్వలేదు ఆయన. స్తోత్రం. నమ్మి ప్రార్థన చేయండి అమ్మా. నా జీవితంలో ఆయన ఏది తక్కువ చేయాల. ఎందుకని అంటారు, నేను నమ్మి ప్రార్థన చేశా. మీరు కూడా నమ్మి ప్రార్థన చేయండి, నమ్మి పరిచర్య చేయండి, నమ్మి పరిచర్యలో ఉండండి, నమ్మి దేవుని వెంబడించండి, నమ్మకంతో దేవుని సన్నిధిలో నడుచుకోండి. అన్నిటికీ చెయ్యి పెట్టడు. బహుశా మీ చుట్టుపక్కల వారు, మీ రక్త సంబంధులు ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు, కానీ నువ్వు నమ్మకం పెట్టుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎవరమ్మా? నీవు నమ్మకం పెట్టుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆపదలలో చేయి విడిచేవాడు కాదు, ఇరుకులలో చేయి విడిచేవాడు కాదు, నీ ఇబ్బందులలో నిన్ను చేయి విడిచేవాడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారిని కాకపోయినా మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకటి, నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. సరేనా? అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తులు 10:2. రెండోది అపోస్తుల కార్యములు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అనే ఒక భక్తిపరుడు ఉండెను. అతడును తన ఇంటి వారి అందరితోనూ దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కింద చూడమ్మా, ఇంచుమించు 3 గంటల వేళ దేవదూతలు తనను దర్శించుట జరిగింది. హల్లెలూయా. ఇతను ఎవరు? క్రైస్తవుడా? ఇతను ఎవడు? ప్రార్థనాపరుడా? ఇతను ఎవరు? ఒక అన్యుడు. ఎవరండి ఇతను? ఒక అన్యుడు, ఒక అన్యజనుడు. యేసు ప్రభు అంటే అప్పుడు దాకా ఆయనకి ఎవరో తెలియదు, ప్రార్థన అంటే అప్పుడు దాకా ఆయనకి ఏమిటో తెలియదు. కానీ ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? ఆశతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. యేసు ప్రభు తెలియదు, ప్రార్థన తెలియదు, ఆయన నమ్ముకున్న వారు ఎలా ఉంటారో తెలియదు, ఆయన శక్తి, ఆయన గొప్పతనం ఏమిటో కూడా తెలియదు. కానీ ఒక అన్యుడు, కానీ నమ్మి ప్రార్థన చేశాడు, ఆశతో ప్రార్థన చేశాడు. తాను ఇంటివారు ఆశతో ప్రార్థన చేశాడు. అంటే ఫస్ట్ ఆయనేమో నమ్మి ప్రార్థన చేశాడు, ఈయనేమో ఆశతో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు ఆయన ప్రార్థన?
ఆశతో ప్రార్థన చేశాడు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అనే ఒక భక్తిపరుడైన కొర్నేలి ఉండేను కైసరియలో. అతడును తన ఇంటి వారితో సహా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లవేళల దేవునికి ప్రార్థన చేయిచూ వచ్చెను. ఇంచుమించు దేవుడు తన ఆశ చూసి 3 గంటల వేళ తను దర్శించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇతనిలో ఏముంది? ఆశ ఉంది. ఆశ గలవారి ప్రార్థన దేవుడు వింటాడు. ఏం గలవారి ప్రార్థన వింటాడు ఆయన? ఆశ. ఆశ పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ఆశ లేకుండా వస్తారు ప్రార్థనకి. ఏమి లేకుండా వస్తారు? ఆశ లేకుండా వస్తారు. నువ్వు ఎప్పుడు మందిరానికి వచ్చినా ఒక ఆశతో రావాలి. ఏం ఆశ తెలుసా? ఈరోజు నేను దేవుడితో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. ఈరోజు నా కన్నీళ్ళు తొడవబడాలి, ఈరోజు నా అప్పుల సమస్యలు విడుదల అవ్వాలి, ఈరోజు నా స్థితి మారాలి అనే ఒక ఆశతో మందిరానికి రావాలా. ఆశతో ప్రార్థన చేయాలా. ఆశతో సేవకులతో ప్రార్థన చేయించుకోవాలా. ఆశ దేవుడు చూస్తాడు. ఆశ గల ప్రతి ప్రాణమును నా దేవుడు, చెప్పండి, పూర్తి చేయండి. ఆశ గల ప్రతి ప్రాణమును తృప్తిపరచువాడు. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా కావచ్చు, ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆశతో రావాలా. ఎలా రావాలా? ఆయన దగ్గరికి ఆశతో రావాలా. ఇప్పుడు మొన్న నేను ఒక సిగ్నల్ దగ్గర బైక్ ఆపుకున్నా. ఒక అతను చేయి చాపాడు. నేను చేయి పెట్టా. చేయి పెట్టగానే అతనికి ఒక ఆశ కలిగింది. చేయి పెట్టగానే తీయట్లా. అంతే 5 నిమిషాలు అట్లానే 3 నిమిషాలు అట్లానే ఆగితే సిగ్నల్ అది జీరోకి వస్తుంది. అంటే బల్బు పోవటానికి. అతను నేను జోబులో చేయన్నా పెట్టకపోతే వాడు ఆశపడేవాడు కాదేం పాపం. జోబులో చేయబెట్టేళ్ళకి ఆశపడ్డాడు ఏదైనా ఇస్తాడేమోనని. ఏంది అలా చూస్తున్నావంటే, ఆశ కలిగిందండి మీరు ఏదైనా ఇస్తారని అన్నాడు. వాస్తవంగా నా కాడ అప్పుడు జోబులో చేయబెడితే చాలా పెద్ద నోట్లు ఉండయి. తనకు ఆశ పుట్టింది కాబట్టి కలిగినది నేను తీసి ఇచ్చేసా. ఏం పుట్టింది? అతనికి ఆశ పుట్టింది. అదే అతనికి ఆశ లేదనుకో దాటిపోయేవాడిని. అలాగనే ఆశ అనేది ఒకటి ఉండాల దేవుడి కాడ. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, ఆశతో చూస్తుంటారు. కొన్ని మనం బండి మీద వెళ్ళి ఎక్కించుకెళ్ళేటప్పుడు కొన్ని వస్తువుల్ని ఆశతో చూస్తారు. నువ్వు ఆశపడుతున్నావా? అవును. వెంటనే తీసి బుద్ధి అయింది. నాకు ఆశ లేదు, ఏం లేదంటే కొని. నాకు ఆశ లేదు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి మామిడికాయ తినాలని ఆశ ఉంటుంది, పులుపు తినాలని ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏం చేసిద్దంటే తీసుకొచ్చి ఇచ్చేటట్లు చేసిద్ది. అవునా కాదా? ఆశతో ప్రార్థన చేయాలి మనం. ఎలా చేయాలి ప్రార్థన? కొంతమందికి ఆశ ఉండదు, ప్రార్థన చేస్తారు, నిష్ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు పరిచర్య ఆశతో చేయాల, ప్రార్థన కూడా ఆశతో చేయాల, సేవకుని ఆశతో వెంబడించాల. ఏలియాని ఎలీషా ఆశతో వెంబడించాడు. ఇదిగో ఎలీషా, నేను వెళ్ళిపోతున్నా, దేవుడు నన్ను రమ్మన్నాడు. నువ్వు రావద్దని ఏలియా ఎలీషాతో చెప్తే, లేదయ్యా నీతోనే వస్తా. కొంత దూరం పోయిన తర్వాత చెప్పానా రావద్దని, నీతోనే వస్తా. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత, రే ఇప్పుడు దాకా మీ పాస్టర్ గారు రమ్మటన్నావు, మీ పాస్టర్ గారు వెళ్ళిపోతున్నాడు, ఇక మీ పాస్టర్ గారి కాడ ఏం దొరకదులే పోరని జనులందరూ భయంకరంగా అరిచారంట. లేదు నేను మా పాస్టర్ గారితోనే వెళతా. ఏలియా ఎక్కడుంటే ఎలీషా అక్కడ, ఏలియా ఎక్కడుంటే ఎలీషా అక్కడ. చివరిలో ఏలియాని దేవుడు ఆరోహణమై తీసుకెళ్ళేటప్పుడు ఎలీషా వైపు ఏలియా తేరి చూసి, నా యొద్ద నుండి ఏమైనా పొందగోరుచున్నావా అని అడుగుతాడు. ఎవరు? ఏలియా ఎలీషాని, నా యొద్ద నుండి ఏమైనా పొందగోరుచున్నావా అంటే ఈ మాట ఎందుకన్నాడు? అతను వెళ్తున్నాడు, ఇతను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇతను వద్దు అన్నా కానీ వెళ్తున్నాడు, వద్దు అన్నా కానీ వెళ్తున్నాడు. అంటే ఇతనికి ఏదో ఆశ కలిగింది, ఇతను ఏదో ఆశతో నన్ను వెంబడిస్తున్నాడు. ఇక ఏలియాని దేవుడు అగ్ని రథాలతో వచ్చాడు, మేఘారుహుడై. ఇక ఏలియాని తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఏలియా వెళ్ళబోయే ముందు, ఆరోహణమై వెళ్ళబోయే ముందు, ఏమన్నా నా యొద్ద నుండి పొందగోరుచున్నావా అంటే, అవునయ్యా. అప్పుడు బయట పెట్టిండు ఎలీషా. అప్పుడు దాకా బయట పెట్టలా. ఎందుకు వెంబడిస్తున్నావు? ఆగు, నేను వెళ్ళిపోతున్నా, నన్ను దేవుడు పిలుస్తున్నాడంటే, నేను వస్తానయ్యా, ఆ తర్వాత నేను వస్తా అని ఆఖరికి ఒక నది దాటే అవతలకి వెళ్ళి అతను కూడా ఏలియాని వెంబడించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఏమన్నా పొందగోరుచున్నావంటే, అయ్యా అవునయ్యా అన్నాడు. ఏం కావాలా? నీ మీద ఉండే అభిషేకం నాకు 2 పాలు అన్నాడు. ఎవరు?
ఎలీషా ఎవరిని చూశానట ఆ మాట? ఏలియాను చూసి, నా యొద్ద నుండి ఏమైనా పొందగోరుచున్నావా అన్నాడు. నీ మీద దేవుని ఆత్మ నిలుచుట నేను చూసా, అది నాకు 2 పాళ్ళు ఇవా అన్నాడు. అంటే ఆశ పెట్టుకొని వెంబడించాడు. ఆశ పెట్టుకున్నాడు అన్న సంగతి ఏలియాకి అర్థమైపోయింది. వీడేదో ఆశతోనే వస్తున్నాడు. ఆశ లేకపోతే, అరే నా యొద్ద నీకు ఏమీ లేదురా, నేను వెళ్ళిపోమన్నా కానీ ఎందుకు వెళ్ళాలా? ఏదో ఆశించే వెళ్ళాడు. ఇక అన్ని జనులు అంటారు అతను వెళ్ళిపోతున్నాడు, ఆగిపోన్నా కానీ, ఆ సముద్రంలోకి దిగి వెళ్ళినా కానీ, ఆ నది అవతలకి వెళ్ళినా కానీ ఏలియా వెంబడి ఎలీషా వెళ్ళిపోయాడు. అప్పుడు ఏలియాకి అర్థమైంది, ఇతడు ఏదో ఆశతోనే నన్ను వెంబడిస్తున్నాడు. ఏం కావాలా? నీ మీద దేవుని ఆత్మ నేను ఉంది, గ్రహించ నీ మీద ఉండినట్లు అది నాకు 2 పాలు ఇవా అన్నాడు. ఏ దుప్పటిలో అయితే అభిషేకం ఉందో, ఏ దుప్పటి అయితే ఏలియాకి దేవుడు ఇచ్చాడో, అదే దుప్పటి ఎలీషాకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఏలియా. హల్లెలూయా. ఆ దుప్పటి తీసుకొని ఆ నదిని కొడితే అది 2 పాయలయ్యింది. ఆ దుప్పటి రోగుల మీద ఉంచితే ఆ రోగులు బాగుపడ్డారు. ఎప్పుడైతే ఆ దుప్పటి ఎలీషా మీద పడ్డదో 2 ఇంతల అభిషేకం దిగొచ్చింది ఎలీషా మీదకి. ఏలియా చేసింది 7 అద్భుతాలు అయితే ఎలీషా 7 14 అద్భుతాలు చేశాడు. కారణం ఏమిటి? ఆశ. ఈ దైవజనుడి కాడ కృప ఉంది, ఈ దైవజనుని వెంబడించాలి. అది ఎలా వెంబడించాలంటే ఆశతో వెంబడించాలి. ఆశ. మీరు కూడా ఆశతో ప్రార్థన చేయాల, ఆశతో సేవకుని వెంబడించాల. వద్దన్నా కానీ ఆశతో సేవకుని ఏం చేయాలా? వెంబడించాలా. ఆశతో పరిచర్య చేయాలా, ఆశతో మందిరానికి రావాలా, ఆశతో దేవుని మీద ఆధారపడాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీడిది ఆశతో వస్తున్నాడు అంటే. మనస్సు ఆయనకు తెలుసు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనకి ఆశతో వస్తున్నావో ఆశ లేకుండా వస్తున్నావో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాతో కొందరు పరిచారికులు ఉన్నారు, వారిలో ఎవరు ఆశతో వస్తున్నారో ఎవరు ఆశతో రావటం లేదో నాకు తెలుసు, ఆటోమేటిక్గా అర్థమైంది. ఇప్పుడు మీరు ఒక మేస్త్రి ఒక 5గురిని పనికి పెట్టుకున్నావు. ఆకలయ్యేవాడి పని అలాదు, ఆకలయ్యేవాడు చేసే పని అలాదు, అవసరంలో ఉండేవాడు పని చేయటం అలాదు, ఆకలయ్యేవాడు అన్నం తినే తిండి అలాదు, ఆకలి కాని వాడు తినేది. ఆకలయ్యేవాడు కారమా గడ్ల అది ఏందనేది చూడడం, ఆశతో తినేస్తాడు. ఆకలి కానోడు పంచిపోవడం వల్ల పెట్టిన వచ్చి ఇదేంది ఇలా ఉంది అంటే వాడికి ఆశ లేదు. అలాగనే అవసరతలో ఉన్నోడు ఏ పని చూపించిన, అయ్యా నాకు ఈ పని అవసరం, ఎంత గడ్డు పని చేయించదు, ఈ పని చేసుకోమన్నా ఇది నాకు అవసరమని ఆశతో చేస్తాడు. ఆ మేస్త్రికి అర్థమైంది, వీడు ఆశతో పని చేస్తున్నాడు, వీడికి ఏదో ఒకటి కలిపి ఇవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన కూడా ఆశతో చేయాలి మీరు, సరేనా? హల్లెలూయా. యేసు ప్రభువుని కూడా ఆశతో నమ్ముకోవాలి, మందిరానికి ఆశతో వెళ్ళాలి, ఒక చిన్న క్రియ చేసిన ఆశతో చేయాలి, దేవునికి ఒక 10వ భాగం ఇచ్చినా ఆశతో ఇవ్వాలి, దేవుడు నాకు ఇస్తాడు అని. దేవునికి ఒక కానుక ఇచ్చినా ఆశతో ఇవ్వాలి. ఒక పూట భోజనం పెట్టిన దైవజనులకి ఆశతో పెట్టాలి. హల్లెలూయా. అదే ఎలీషాకి ఒక ఘనురాలైన స్త్రీ ఆశతో అన్నం పెట్టింది. నా యొద్ద నువ్వేమన్నా పొందగోరుచున్నావా అని అడిగాడు ఎలీషా మరలో ఒక ఆమెని. అయ్యా నేనే ప్రధానమంత్రిని, నాకు అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఒకే ఒక్కటి లోటు, బిడ్డలు లేరు అంటే. దైవజనుడి వైపు చూసి ఆ మాట అంటుందంటే ఆశ పడింది, ఆ దైవజనుడి ద్వారా నాకు ఏదైనా దొరికిద్దేమోనని. హల్లెలూయా. ఆశతో కానుకివ్వాలి, ఆశతో ప్రార్థన చేయించుకోవాలి, ఆశతో 10వ భాగం కూడా దేవునికి తీయాలి. ఆశ కలిగి ఉంటేనే దేవుడు వింటాడు, లేకపోతే దేవుడు ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే 2 సబ్జెక్టులు. ఒకటి నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి, 2 ఆశతో ప్రార్థన. 3వది కీర్తనల గ్రంథం 32:6 వాక్యం చదువుదాం. అమ్మా కీర్తనల గ్రంథం 32:6 చదవమ్మా. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. 3వది ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? భక్తి గలవారి ప్రార్థన వింటాడు ఆయన.
ఇష్టం వచ్చినట్లు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తే వింటాడు అనుకోబాకు. భక్తి ఉండాలా, భయం ఉండాలా, ఓర్పు ఉండాలా, విధేయత ఉండాలా, శ్రమపడే మనసు ఉండాలా, దేవునికి భయపడే మనసు ఉండాలా, దేవుని ఘనపరిచే మనసు ఉండాలా. వాళ్ళు ప్రార్థనే వింటాడు ఆయన. అదేందయ్యా ఎవరు ప్రార్థనైనా వింటాడుగా అంటే, చేయరాని పనులన్నీ చేసి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన వింటాడా? కప్పు కూడా దాడదంట ఆ ప్రార్థన. ఏం దాడదా ఆ ప్రార్థన? కప్పు కూడా దాడదంట. నీ ఇంటి కప్పు కూడా దాడదంట. అందుకే దావీదు ఒక మాట అన్నాడు, అయ్యా నా దోషములను బట్టి, నా పాపములను బట్టి నా ప్రార్థన వినక మానొద్దు. హల్లెలూయా. భక్తి గలవారి ప్రార్థన ఆయన వింటాడు. ఏలియా భక్తి గలవాడు గనక ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. ఆయన భక్తి ఎంతో చదవండి, రాజుల గ్రంథంలో ఉండిద్ది. అదే ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట భూమి మీద. యెహోషువ కూడా మంచి భక్తిపరుడే. ఆయన భక్తిని బట్టి గిబియోనులో చంద్రుని, ఆయాలోయలో సూర్యుని ఒక రోజల్లా దేవుడు ఆపేశాడు. భక్తి ఉండాలా, భక్తి ఆనవాలు నీ మనసులో ఉండాలా, భక్తి క్రియలు నీ యొక్క హృదయంలో ఉండాలా, భక్తికి సంబంధించిన ఆనవాలు కనపడాల నీలో. భక్తి గలవారు అలాదుగానే ఉంటారు, భక్తి లేనివారు అలాదుగానే. ఇప్పుడు ఒక ఇంటికి 2 కోడళ్ళు వచ్చారు. సంసార పొదేశన కలిగిన కోడలు అలాదు, సంసార పొదేశన లేని కోడలు అలాదు. వెంటనే గుర్తుపట్టవచ్చు. అలాగనే భక్తి కలిగిన వాడిని వెంటనే గుర్తుపట్టవచ్చు, భక్తి లేని వాడిని వెంటనే గుర్తుపట్టవచ్చు. భక్తి అనగా ఉదయకాలం ప్రార్థన చేయటం, దేవునికి భయపడటం, వెళ్ళకూడని స్థలానికి వెళితే ఏమన్నా అయిద్దేమోనని దేవుని భయం కలిగి ఉండటం, మాట్లాడకూడని మాట మాట్లాడితే ఏమన్నా అయిద్దేమోనని భయం కలిగి ఉండటం, ఎక్కడికైనా కుర్రోలు వెళదాం రామంటే ఆ మార్గం దేవునికి ఇష్టమో లేదో అని ప్రతిదీ దేవుని వైపు చూసి, ఇది దేవునికి అనుకూలమా కాదా, ఇది దేవునికి అంగీకారమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి యోగ్యత కాదా అని ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో వివేచించి పరీక్షించి దేవుని వైపు చూసి నిర్ణయం తీసుకునేవాడే భక్తి గలవాడు. హల్లెలూయా. ఎలా అంటే అలా నిర్ణయాలు తీసుకోకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయం దేవునికి అనుకూలతో కాదో చూడాలి. ఒక మార్గంలో వెళుతున్నావు, ఆ మార్గం దేవునికి అంగీకారమా కాదా, ఒక మాట మాట్లాడుతున్నావు, అది దేవునికి అంగీకారమా కాదా. ఇప్పుడు గట్టు లేని చేలో ఏ అయినా మేస్తాయి, తలుపు లేని ఇంట్లోకి ఏదైనా వెళ్ళిద్ది. దేవుని భయము లేని హృదయములోనికి ఏ అయినా వస్తాయి. దేవుని భయము కలిగిన హృదయం బహు వినయముతో బహు జాగ్రత్తతో బ్రతికింది. హల్లెలూయా. దేవుని భయము కలిగిన వాడు మనుషులను సంతోషపెట్టవలనని ఉండడు, దేవునిని మాత్రమే సంతోషపరచవాలని బ్రతుకుతాడు అతడు. దేవుని భయం, దేవుని భక్తి. భక్తి భయాన్ని పుట్టిస్తుంది, ఆ భయం దేవునికి లోబడేటట్లు చేస్తుంది. హల్లెలూయా. భక్తి గలవారి ప్రార్థన వింటాడంట ఆయన. అర్థమవుతుందా? ఇసుకుపడుతుంది ఏమన్నా? ముగించానా? హల్లెలూయా, హల్లెలూయా. భక్తి గలవారి ప్రార్థనే వింటాను అంటున్నాడు. భక్తి గలవారు ఎలా ఉంటారంటే, వాళ్ళు ప్రతి విషయంలో దేవునికి భయపడతారు. మందిరానికి టయానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా నా పిల్లల జీవితాలను కట్టాలి, వాక్యానుసారంగా నా ఆత్మీయ పునాదిని కట్టుకోవాలి, దేవుని చిత్తంలో నేను నిలబడాలి. ప్రతిదీ కూడా దేవునికి అంగీకారమా కాదని ప్రతి విషయంలో పరీక్షించుకుంటాడు. అతడు భక్తి గలవాడు. హల్లెలూయా. చూడండి, భక్తి గలవారి ఇద్దరం చూపిస్తా మీకు. ఒక ఆమె ఎస్తేరు, ఒక ఆమె రూతు. హల్లెలూయా. ఎస్తేరు చిన్నాయన కాడ బ్రతికినా సరే భక్తి ఆనవాలు కనుపరుస్తూ బ్రతికింది. రూతు ఒక భక్తి ఆనవాలు కనుపరుస్తూ దేవుని సన్నిధిలో బ్రతికింది. అలాగనే అబ్రహాము, దేవుడు అబ్రహాముని ఒకటి అడిగాడు. అడిగిన వెంటనే ఇది అడుగుతావేందా, ఇది ఇవ్వటం నా వల్ల కాదు అనలా. అడిగిన వెంటనే అబ్రహాం ఇవ్వటానికి ముందుకు వచ్చాడు. ఇందును బట్టి దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదును. భక్తి. అలాంటి ఒక భక్తి కలిగి మనం ప్రార్థన చేయాలా. ఆదివారం మందిరానికి వెళ్ళాలా అనే సంగతి సోమవారం నుంచి మరలా ఆదివారం వచ్చేదాకా నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి, దేవుడు ఉన్నాడనే భయంతో వారం అంతా బ్రతకాల. ఒక సినిమా పాటలు వినేటప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి, మందిరానికి వెళుతున్నాను, దేవుడికి ఇది నచ్చదనే ఆలోచన సినిమా పాటలు వినేటప్పుడు కలగాలి.
నాటికలు సినిమాలు చూసేటప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, మందిరానికి వెళ్ళేవాడిని, దేవునికి ఇది నచ్చదు అని ఒక నాటికలు చూసేటప్పుడు నీకు తట్టాలని మనస్సాక్షికి, వేరే వ్యక్తులతో ఒక అబద్ధపు మాటలు మాట్లాడేటప్పుడు నేను మందిరానికి వెళ్ళే వ్యక్తిని, ప్రార్థన చేసే వ్యక్తిని, ఇవి నాకు తగదు అనే భయం నీ నోటికి రావాలి. ఇది భయం. భక్తి గల అలాగుండి ఆదివారం నువ్వు మందిరానికి వచ్చి చేతులు ఎత్తితే దిగొచ్చింది నీ మీదకి దేవుని కృప. అన్ని విషయాల్లో బహు జాగ్రత్త కలిగి, ప్రతి వినయము కలిగి, అన్ని విషయాల్లో బహు బాధ్యత కలిగి, దేవుడి మీద సంపూర్ణమైన భయము కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుని కృప ఆవరిస్తుంది నిన్ను, దేవుని అభిషేకం ఆవరిస్తుంది నిన్ను. దేవుడు పిలిస్తే పలుకుతాడు. నా పరిస్థితి ఏమిటయ్యా, వెంటనే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఆయన. ఏముండాలా? భక్తి ఉండాలా. భక్తి అనేది నీ మనస్సులో ఉండాలా. ఏదో మనుషుల ముందు నటించేది కాదు భక్తి. 10 మందిలోకి వెళ్ళినప్పుడు భక్తి ఉండాలా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అదే భక్తి ఉండాలి. ఇప్పుడు మందిరంలో చూడు ఎంత భక్తిగా ఉన్నావో, మందిరంలో ఎంత బుద్ధిగా ఉన్నావో, బయటికి పోతే సినిమా పాటలు వింటావు, అదేం భక్తి. ఇక్కడ చూడు ఎంత భక్తిగా కూర్చున్నావు, ఇంటికి వెళ్తే సినిమాలు పెట్టుకుంటావు, నాటికలు పెట్టుకుంటావు, ఇంటికి వెళితే బూతులు మాట్లాడతావు, ఇంటికి పోతే నీకు ఇక క్రమశిక్షణ ఉండదు, అద్దు ఉండదు. ఇక్కడ ఎలాగుంటున్నామో, ఈరోజు మందిరంలో మనం ఎలా కూర్చున్నామో మనం బయటికి పోయినా కూడా అలాగే ఉండాలి. అది భక్తి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే టైం లేదు, చాలా విషయాలు ఉన్నాయి. స్తోత్రం. మనం మందిరానికి వచ్చేటప్పుడు మందిరంలో మనం ఎంత ప్రార్థన చేసేది, ఏం చేసేది అన్ని జనులకు తెలియదు. అన్ని జనుల కాడికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన చూస్తారు, మన మాట చూస్తారు, మన క్రియ చూస్తారు. అవన్నీ చూసి ఇదిగో ఇతడు దేవుడికి భయపడువాడు, ఇదిగో ఈమె దేవునికి భయపడు ఆమె, ఇదిగో ఈమెకి దేవుని భయం ఉంది, ఇదిగో ఇతడికి దేవుని భయం ఉంది. ఎలా గమనించావంటే, ఇంతకుముందు సినిమా పాటలు వస్తుంటే ఎంటా కూర్చునేవాడివి, అన్న ఇప్పుడు నాకు అవి వినబుద్ధిగా, అవి విననన్నా కొంచెం దూరాగా పోయి పెట్టుకోవా, వెంటనే గమనిస్తాడు. ఇంతకుముందు నలుగురు కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ళు ముందు కూర్చొని చూస్తున్నారు, నువ్వు వెనకాల కూర్చొని చూస్తున్నావు. అన్న ఇప్పుడు నేను అవి చూడట్లేదులే, మీరు చూస్తే చూడండి, నేను బయట కూర్చుంటాలే. అది హల్లెలూయా. భక్తి. అలా అలా ఒక ప్రతిష్ట కలిగి ఉండు, అలా ఒక భయము కలిగి ఉండు, అలా ఒక దేవుడి మీద ఒక భయభక్తి కలిగి, దేవుని అంటే ఒక భయముతో బ్రతుకు. చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, అరణ్యంలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు, భయంకరమైన శోధనలో కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. అయ్యా, ఒకవేళ భక్తి లేని వాడిగా నేను ప్రవర్తించి ఉంటే, అయ్యా ఆ భక్తి లేని ఆనవాళ్ళను నాలోంచి తొలగించయ్యా, ఆ భయం లేని ఆ మనస్సు నాలోంచి తొలగించయ్యా అని యోన చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు, భయభక్తులతో కూడిన ప్రార్థన. ఎక్కడ కూర్చొని చేశారు అయ్యగారు? చేప కడుపులోకి వెళ్ళి భయభక్తులతో కూడిన ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నీవు నువ్వు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీసుకు వచ్చానయ్యా, నీవు మోయాబు దేశానికి వెళ్ళమన్నావు, నేను తర్షీసుకు వాడెక్కానయ్యా, నువ్వు వెళ్ళమన్నది అటైతే నేను ఇటు వచ్చానయ్యా, నా తప్పు నాకు తెలిసిందయ్యా, నేను పొరపాటుగా నడిచానని నాకు అర్థమవుతుందయ్యా, నీ మాటను ఎదిరించానని నాకు అర్థమవుతుందయ్యా, నీ మాటను తిరస్కరించానని నాకు అర్థమవుతుందయ్యా. అయ్యా ఈ యొక్క శ్రమ నుంచి, ఈ నాసు నుంచి, ఈ భయంకరమైన వేద నుంచి నన్ను విడిపించవని తిమింగలం కడుపులో ఉండి దాని చేప కడుపులో ఉన్న నాసి తలకంటుకుంటుంటే నేను ఎక్కడో సముద్ర గర్భంలో ఉన్నానని అక్కడ దేవుని భయము కలిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు ఆ స్వరచేపకు ఆజ్ఞాపిస్తే ఎక్కడైతే ఆ చేప తిమింగలం యోనాని మింగిందో మరలా అక్కడికే ఉచికక్కేసింది. భయం, భక్తి. ప్రార్థన వింటాడు. చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తే విన్నాడు నా దేవుడు. హల్లెలూయా. సింహాల బోనులో కూర్చొని ప్రార్థన చేస్తే విన్నాడు నా దేవుడు. అగ్ని గుండంలో ఉండి ప్రార్థన చేస్తే విన్నాడు నా దేవుడు. ఏముందో తెలుసా? వీళ్ళకి చేప కడుపులోకి వెళ్ళిన యోనాకి భయం వచ్చింది. సింహాల బోన్లో ఉన్న దానియేలు భయభక్తులతో ప్రార్థన చేశాడు. అగ్నిగుండంలో ఉన్న షడ్రకు మెషకు అబేద్నెగో వారు దేవునికి భయపడి ప్రార్థన చేశారు. అక్కడ విన్నాడు నా దేవుడు. కొంతమంది ఈరోజు మందిరంలో కూర్చొని ప్రార్థన చేసిన ఎందుకు వింటల్లా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఎందుకు వింటల్లా? భక్తి లేదు నీకు, భయం లేదు నీకు, దేవుని మీద నీకు ఒక భయం. దేవుడు ఉన్నాడు అని భయపడే మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు ప్రతి విషయంలో. అది భక్తి గలవారి ప్రార్థన నా దేవుడు వింటాడు. మూడవది సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం.
భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి హేయములు. ఎవరు అర్పించు బలులు? ఎవరు అర్పించు బలులు? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకి. అమ్మ సామెతలు 15:8 చూడమ్మా. చదువు. అది యథార్థవంతుల ప్రార్థన ఆమేన్. ఆయనకి ఏది ఆనందకరమంట? యథార్థవంతుల ప్రార్థన. ఆమేన్. యథార్థవంతుల ప్రార్థన. కడుపు నిండా తిను, ఇబ్బంది ఏమి లేదు. మనసారా నిద్రపో, కష్టపడు, యథార్థంగా ఉండు. దేవుని కాడ యథార్థంగా ఉండు, దేవుడు నీ ప్రార్థన వింటాడు. భక్తి వేరు, యథార్థత వేరు. భక్తి అనేది మనం క్రియలలో చేసేది, యథార్థత అనేది దేవుని ఎదుట నిలబడేది. అర్థమవుతుందమ్మా? భక్తి క్రియలు అంటే పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం దాకా చేసేదంతా దినచర్య అంటారు దాన్ని. ఆ దినచర్యలో మాట్లాడుట, పనికి వెళ్ళుట, తినుట, చూచుట, ప్రవర్తించుట, అక్కడ భక్తి కనపడిద్ది. యథార్థత అనేది ఎలాంటిదంటే, యోసేపు రాజుగారి ఇంట్లో అన్నిటి మీద అధికారం పొంది రాజుగారు దూర ప్రాంతం వెళితే యోసేపు మీద రాణి కన్నేసింది. ఇదిగో నా యజమానుడు రాజు ఈ ఇంట్లో కలిగిన సమస్త మీద నాకు అధికారం ఇచ్చాడు, నీ మీద తప్ప. ఈ దుష్క్రియ చేసిన దేవునికి నేను దుర్మార్గుడు నవ్వుదనేమో చెయ్యను. అది యథార్థత. ఏముందలే అన్నీ పోతే యథార్థత. అది ఏంటిది? అది యథార్థవంతుల ప్రార్థన నా దేవునికి ఆనందకరం అంట. వారి ప్రార్థన వింటాడు ఆయన. యథార్థవంతుల ప్రార్థన అరగంటే చేయి, యథార్థంగా చేయి. 4 గంటలు చేయాల్సిన పనులు 5 నిమిషాలు చేయి, యథార్థంగా ఉండి ప్రార్థన చేయి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు వింటాడు. యథార్థత అంటే 10,000 వచ్చినా నమ్మకంగా ఆ 10,000 రూపాయల్లో బతకటం. యథార్థత అంటే నీ ఇంట్లో కలిగిన దాంతో నీతిగా బ్రతకటం, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీతిగా బ్రతకటం, నీకు కలిగిన దాంట్లో దేవుణ్ణి వెంబడించటం. అది యథార్థత. స్తోత్రం. ఒక ఆయన ఇంట్లో బంగారం కోట్లు డబ్బులు పెట్టి ఒక పని అమ్మాయిని ఇంట్లో పెట్టి నిన్ను నమ్మి వెళ్ళిపోయాడు. ఆయన మరలా నెలకు తిరిగి వచ్చాడు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది, ఏ డబ్బు ఎక్కడుంది, అవన్నీ మరలా ఆయన వెతుకుతాడు. ఏమైనా తీసేవా నిన్ను అడుగుతాడు. లేదయ్యా, నేను అట్లా తీసేదాన్ని. యథార్థత కావాలి ఆయనకి. ఏం కావాలి ఆయనకి? యథార్థత. దేవుడికి యథార్థత కావాలా? దేవునికి ఇచ్చిన పనిలో 10% యథార్థంగా అది. దేవునికి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు, యథార్థంగా బ్రతుకు. నీ పిల్లల్ని యథార్థంగా బ్రతికించుకో. యథార్థవంతుల ప్రార్థన చదువమ్మ. ఎవరు ప్రార్థన వింటాడు ఆయన? ఆయనకి ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. హల్లెలూయా. ఉపవాసం ఉంటున్నానంటే ఉంటున్నాయి అంతే. పక్కకు పోయి వచ్చి 4 ఇడ్లీలు తినొచ్చి, పక్కకు పోయి వచ్చి 2 అన్నం తినొచ్చి ఉపవాసం ఉంటున్నానంటే ఎలా కుదిరిద్ది? ఒకడంట ఈ 40 రోజుల ఉపవాసాల్లోనే వాడి పేరు చెప్పండి, మాతో పాటే ఉపవాసాలు ఉంటున్నాను అన్నాడు. పక్కకు పోయి తిని వస్తున్నాడు అంటాడు. మాతో వచ్చేటప్పటికల్లా నేనేం తింటలేదండి. సామెతల గ్రంథం కూడా ఒకసారి చూడమ్మా. సామెతలు 30వ అధ్యాయం. హల్లెలూయా. సామెతలు 20వ వచనం. అది తిని నోరు తుడుచుకొని నేనే దోషము తిని నోరు తుడుచుకునిద్దంట. ఎట్లా తుడుచుకునిద్దంట? నాకేం తెలియదు అంటదంట. ఎవరు? జారిని. ఎవరామె? జారిని. ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఎలాంటిదో, యథార్థత లేకుండా దేవుని సన్నిధిలో బ్రతికేవాడు వారితో సమానం అంట. హల్లెలూయా. ఆమె తినేసి మూతుడుచుకొని నేనేమి ఎరుగునయ్యా, నాకేం తెలియదు అంటదంట. సరే, మనుషులు కన్ను కప్పావు, నీ ఇంట్లో వారిని కన్ను కప్పావు, ఆయన కన్ను ఎవడు కప్పుతాడు? ఆయనకు తెలియదా? నువ్వు తిని మూతుడుచుకున్న సంగతి ఆయనకి తెలియదా?
ఆయన నీకు ఎంత ఇచ్చాడో ఆయనకు తెలియదా? నీ స్థితి ఎంతో ఆయనకు తెలియదా? హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నాకు తినడానికి డబ్బులు లేవయ్యా, తినడానికి తిండి లేదయ్యా, కట్టుకోవడానికి బట్టలు లేవయ్యా, నాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, నాకాడ కనీసం బొత్తిగా ఏమీ లేదయ్యా అని ఒకడు ప్రార్థన చేశాడు. ఒకడేమో, అయ్యా, ఒకప్పుడు నా కాడ ఏమీ లేదు కానీ ఇప్పుడు తినడానికి అంత అన్నం ఇచ్చావు. ఒకప్పుడు ఒక జత 2 రోజులు వేసుకోవాల్సి వచ్చేది, ఏ రోజు జత ఆ రోజు కట్టుకోవడానికి ఇచ్చావు. అయ్యా, ఒకప్పుడు నా ఇంటికి వాడు అడుక్కుంటే వాడు వస్తే అంత ముద్దు పెడతానికి లేదు, ఇలా పెట్టే స్థితి ఇచ్చావు, నీకు స్తోత్రం. వీళ్ళిద్దరిలో ఎవరు యథార్థవంతులు? హల్లెలూయా. వాస్తవంగా దేవుడు ఇచ్చాడో లేదో దేవునికి తెలుసు. ఇచ్చింది ఇచ్చావని చెప్పాలి, ఇవ్వంది అయ్యా నీవు ఇవ్వలేదు కదయ్యా, నీ చిత్తమైతే ఇవ్వు అనాలి. అది యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం. ప్రభువా, నాకు కలిగింది కొంచెమైనా నీ కాడ నేను ఎలా ఉంటున్నానో నీకు తెలుసు. అందుకే ఇజ్గియా ఛాలెంజ్తో కూడిన ఒక మాట పలికాడు. ఏమన్నాడు తెలుసయ్యా? నేను నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో సమస్తమును నీ దృష్టికి ఎలా అనుకూలముగా జరిగించి తినో. పూర్తి చేయాలి మీరు మాట, వద్దే కదా చేయటానికి మీరు. ఇప్పుడు చెప్పండి, అయ్యా నీ సన్నిధిలో ఎలా నీ దృష్టికి నేను సమస్తమును అనుకూలముగా జరిగించుతును. ఒక వాక్యం నేను చెప్పానంటే నాతో పాటు మీరు 2వ వాక్యం చెప్పారనుకో, మీరు కూడా వాక్యాన్ని ధ్యానించినట్టే. అసలు మీకు తెలిస్తే కాదు చెప్పటానికి చెప్పేటప్పుడు ఇంటే కాదు. ఇప్పుడు చెప్పండి, అయ్యా నీ దృష్టిలో నేను ఎలా నడుచుకుంటునో నీ దృష్టికి నేను సమస్తమును. నేను చెప్పింది కాదు, 2వది పూర్తి చేస్తే నాతో పాటు వాక్యం ఏకీపించినట్టు. నేను చెప్పింది మీరు చెప్పటం కాదు, నేను ఒక వాక్యం చెప్పానా, నెక్స్ట్ వాక్యం మీరు చెప్తే మన ఇద్దరం వాక్యాన్ని పంచుకున్నట్టు. నేను పంచుకున్న వాక్యం మీరు పంచుకున్నట్టు అయింది. ఇక అంటే నేను పై మాట చెప్పానంటే కింద మాట మీరు పూర్తి చేయాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశగల ప్రాణమును దేవుడు అది పూర్తి చేయటం అంటే. ఇవి అయితే అక్కడక్కడ మూలవాక్యాలు తెలుసు, సండే స్కూల్ పిల్లలకు తెలిసినట్టు. ఎవరికి తెలిసినట్టు? మూలవాక్యాలు తెలుసు. ఏ మూలవాక్యాలు? పచ్చగల చోట్ల దేవుడు, అదైతే తెలుసు. తర్వాత ఇంకేం తెలుసు? ఆకాశం అందైనాను, అది తెలుసు. ఇంక తర్వాత ఏం తెలుసు? దుష్టులు ఆలోచన చొప్పు నడవక, ఇది తెలుసు. ఇప్పుడు ఈ తెలియని నేను కొన్ని చెప్తాయి, పలుకుతారా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాకి అసాధ్యమైనది ఈ తెలుసు, మూలవాక్యాలు కాబట్టి. మూలవాక్యాలు కానీ చెప్పాలి మీరు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరం. స్తోత్రం. యథార్థంగా ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడంట, ఆనందంగా వింటాడంట. ఆయన బాధతో కాదంట, ఆనందంగా వింటాడు. అంటే యథార్థత లేని వారి ప్రార్థన వినడా అంటే వింటాడు కానీ బాధపడతా వింటాడేమో. అక్కడ అన్నాడు కదా, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకి ఆనందకరం అంట. మరి యథార్థత లేని వారి ప్రార్థన కూడా వినొచ్చేమో కానీ బాధపడతారు. ఎన్నాళ్ళు నన్ను బాధ పెడతావురా, అరే ఆ చేతులు కడుక్కొని వచ్చి నాకు ప్రార్థన చేయరా, అరే ఆ నోటిని శుభ్రం చేసుకుని వచ్చి ప్రార్థన చేయరా, అరే ఆ మనస్సు మార్చుకొని ప్రార్థన చేయరా, అరే ఇంకా దొంగతనాలు మానుకొని ప్రార్థన చేయరా, ఇంకా వేషధారణ మానుకొని ప్రార్థన చేయరా. బాధపడుతున్నారా? బాధపడుతూ వింటాడు ఆయన, అవి మానుకోకుండా ప్రార్థన చేస్తే. యథార్థవంతుల ప్రార్థన దేవుడికి ఏంటిదంట? ఆనందకరము. అదే సామెతల గ్రంథం 4వ. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ 15వ అధ్యాయం 29వ వచనం. అయ్యా ఇది లైవ్ అవుతుందా? లైవేనా అమ్మ? సామెతలు 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. భక్తి గలవాడి ప్రార్థన అంగీకరించంటే అది భక్తి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకించినట్టు యథార్థత, అది వేరు. 4వదిగా నీతిమంతుని ప్రార్థన. ఎవరి ప్రార్థన వింటాడు ఆయన? నీతిమంతుని. ఎవరు నీతిమంతులో తెలుసా? రక్షణ తీసుకున్న కానించి
ఏ దోషము ఎరుగక, ఏ పనికి మాలిన వాటిలో చేతులు పెట్టక, ఆయన పిలిచిన కానించి, ఆయనను తెలుసుకున్న కానించి, ఆయనను కలుసుకునేదాకా నీతిగా బ్రతకాల. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడంట. స్తోత్రం. అందుకే నీతిమంతులు లేరు. చెప్పండి, ఇదే నెక్స్ట్ వాక్యం. నీతిమంతులు లేరు ఒక్కరును, ఆయనే నీతిమంతుడు. మనలో ఏ నీతిమంతులనే బిరుదు ఆకాశము మీదైనా భూమి మీదైనా నీతిమంతుడు అనే బిరుదు ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక్కడికే వచ్చింది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. హల్లెలూయా. ఎవ్వరు నీతిమంతులం కాదు మనం, ఆయన ఒక్కడే నీతిమంతుడు. పాపం ఎరుగును పరిశుద్ధుడు, కన్య గర్భాన పరిశుద్ధాత్మ వెలుగు ద్వారా జన్మించిన వాడు, భూమి మీద 33.5 సంవత్సరాలు పాపము లేకుండా నీతి కొరకు బ్రతికిన నీతిమంతుడు ఆయన ఒక్కడే. మరలా ఎవరు నీతిమంతులో తెలుసా? నీతిమంతుని రక్తంలో కడగబడిన వాడు మరలా నీతిమంతుడు. స్తోత్రం. ఎవరి రక్తంలో కడగబడిన వారు? నీతిమంతుని రక్తంలో కడగబడిన వారు మనం నీతిమంతులు. స్తోత్రం. ఇంతకు ముందు మనం నీతిమంతులమి, నీతిమంతులు లేరు ఒక్కడును లేడు. ఇప్పుడు ఎలా? నీతికి వారసులుగా ఇప్పుడు మనం పిలువబడుతున్నాం. ఒకప్పుడు ఏ రోజైతే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు అప్పుడే నువ్వు నీతిమంతురాలివి. స్తోత్రం. ఆయనను తెలుసుకున్న కానించి, ఆయన రక్తంలో కడగబడ్డ కానించి, ఆయనను కలుసుకునేదాకా నీతిగా బ్రతికితే దేవుడు వారి ప్రార్థన వింటాడు. ఎలా బ్రతికితే వింటాడు ఆయన ప్రార్థన? నీతిగా బ్రతికితే వింటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. స్తోత్రం. ఇవాళ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎందుకని నమ్మకంగా నీతిగా బ్రతుకుతుంది? నీతిగా బ్రతికితే ఇవాళ కాకపోయినా రేపైనా దేవుడు ప్రార్థన వింటాడు. నీతిగా ఉండాల. పరిచర్య, వాక్యం, ప్రార్థన, సహవాసం, దేవునిలో నీతిగా నిలబడాల. హల్లెలూయా. భయంకరమైన తాగుబోతమ్మ ఒక అతను భయంకరమైన తాగుబోతు అనుకుందాం. అతని త్రాగుబోతుతనానికి కనీసం తల్లిదండ్రులు కూడా నిలబడలేకపోతున్నారు. వాడి బాధ పడలేకపోతున్నారు. ఆ మహాతల్లి ఏమంట వాడిని పెళ్లి చేసుకుందో, వాడి తల్లిదండ్రులు అన్నారమ్మా, వీడితో మేము కూడా పడలేం. ఆ మహాతల్లి వాడిని పెళ్లి చేసుకొని గత 25 సంవత్సరాలు పడుతుంది వాడితో బాధ. ఆ 25 సంవత్సరాలలో ఒక్క రోజైనా ఎదురు తిరిగింది కాదు. ఒక్క రోజైనా నువ్వు బనికి రానివాడివన్నీ కానీ, 10 మందికి చెప్పటం కానీ, రోడ్డు మీదకి వెళ్ళటం కానీ, స్టేషన్లకు వెళ్ళటం కానీ లేనే. 25 సంవత్సరాలు తాగుబోతుతో కాపురం చేస్తుంది, నీతిగా బ్రతుకుతుంది. ఇంట్లో గుట్టు బయటికి రాకుండా, ఇంట్లో సమస్య బయటికి రాకుండా ఆయన దగ్గర 25 సంవత్సరాలుగా బ్రతుకుతుంది ఆమె. పుట్టింటికి వెళ్ళింది కాదు, 10 మందికి చెప్పుకుంది కాదు, అల్లరిబొచ్చింది కాదు, తన భర్త పరువు తీసింది కాదు, తన భర్త గురించి చెడుగా చెప్పింది కాదు. ఏమిటమ్మా అంటే, నా తల్లిదండ్రులు నీతిగా బ్రతకటం నేర్పించారు. ఆరమో భారమో ఆ బుట్టకా ఒడ్లు పండించాల. ఏం చేయాలి? ఆ బుట్టకా ఒడ్లు, అది నీతిమంతురాలు. స్తోత్రం. వాళ్ళ ప్రార్థన దేవుడు 25 సంవత్సరాలు ఓర్చుకుంది. అయ్యా నా భర్తను మార్చయ్యా, నా స్థితి చూడయ్యా అంటే నా దేవుడు చూడడా? ఖచ్చితంగా చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేయాలి అనేది 3 విషయాలు చెప్పా. ఎవరి ప్రార్థన వింటాడనేది 4 విషయాలు చెప్పా. ఏమేంటి? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు? నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే వింటాడు. ఆశ పెట్టుకొని ప్రార్థన చేస్తే వింటాడు. భక్తి కలిగి ప్రార్థన చేస్తే వింటాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. టైం ఎంత అయింది? మరి ఎవరి ప్రార్థన వినడు అవి కూడా చెప్పమంటారే? ముగించుకుందామా? అయ్యా అర్థమవుతుందా? చాలా విలువైన మాటలు. ఈ సూక్తు గనక మీరు పట్టుకోగలిగితే ఎవ్వడు కూడా మీ ఆశీర్వాదాన్ని ఆపలేడు. ఇవి ఎక్కడికి పోయినా మీకు దొరకవు. ఎక్కడికి పోయినా మీకు ఈ సూక్తు తెలుసుకోవాలి మీరు. ఈ చూడండి, ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చిద్దని వాడు ఇచ్చాడు కదా. అప్పుడు ఏంటిది? ఇప్పుడు రాట్లా, అది ఇప్పుడు పెట్టట్లా బోర్డుల మీద. అప్పుడు నేను చిన్నపిల్లగాడప్పుడు ఇప్పుడు ఒక్క ఐడియా మీ జీవితాన్నే, ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యంలో పట్టు తెలిస్తే, వాక్యంలో ఆ యొక్క చిటుకు గనక మీకు తెలిస్తే మీ జీవితాలు దీవించబడతాయి. అదే మీకు చెప్తున్న ఒక సూక్తే. పెద్ద కొండలు మోయాల్సిన పని లేదు. సూక్తు ఏంటిది? అది నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే చాలు.
రెండు ఆశ పెట్టుకొని ప్రార్థన చేస్తే చాలు, దేవుడు వింటాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇక అంతే. ఎవరు ప్రార్థన దేవుడు వినడు అది చెప్పమంటారా? ఎవరు ప్రార్థన వింటాడో 4 విషయాలు: నమ్మి చేయాలి, ఆశతో చేయాలి, యథార్థంగా ఉండి చేయాలి, భక్తి కలిగి చేయాలి, నీతిమంతునిగా ఉండి ప్రార్థన. మరి ఎవరు ప్రార్థన వినడు ఆయన? అవి చెప్తే మీరు వినరేమో. వింటారా? వినడంట, అసలు ప్రార్థనే వినడంట. ఎవరు ప్రార్థన వినడు ఆయన? చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకునేవాడి ప్రార్థన. ధర్మశాస్త్రం ఏంది? వాక్యం. ధర్మశాస్త్రం ఏంది? ఆజ్ఞ. ధర్మశాస్త్రం ఏంది? దేవుని మాట. ధర్మశాస్త్రం ఏంది? దేవుని మాట దైవజనుని నోటి నుంచి వచ్చేది ధర్మశాస్త్రం. కొంతమందికి ఇది అకసమైంది, వినరంట. చెవిని ఏం చేస్తారంట? నా ఇట్లాంటి ఏని చెబుతుంది, నేను పోతా అంటాడు ఒక్కొక్కడు. వినడంట. తొలగించుకోకూడదు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి. దేవుని మాట దైవజనుని నోటి వస్తూ ఉంటే నీ చెవి ఆలకించాలంట. ఏం చేయాలా? ఇట్ట ఆలకించాలంట, ఎట్ట ఉండకూడదంట. చదువమ్మా మాట. ధర్మశాస్త్రం వినబడకుండా తొలగించుకునేవాడు ఎవడు? వాక్యం అంటే నచ్చనోడు, వాక్యం విననోడు, వాక్యం మీద ఆశ లేనోడు, దేవుడి వాక్యం నచ్చనోడు చెవి తొలగించుకుంటాడంట. వాని ప్రార్థన దేవుడు అంటే, ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై. ఆ వాక్యం వినకుండా చెవి తొలగించుకుంటున్నావంటే దేవుడు నాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నావు అని అర్థం. దేవుడు అవసరం లేనోడికి ఇంక దేవుడు ఏం ప్రార్థన? నీ ప్రార్థన దేవుడు ఏమింటాడు ఇక అంటే అర్థమవుతుందా? అయ్యా కూర్చోండి, కొన్ని క్రమాలు నేర్పుతా అంటే ఆ క్రమాలు మన వల్ల కాదులే. ఇప్పుడు ఎవరి మాట త్రోసి వేస్తున్నావు? చెవుని పెట్టుకోకుండా దేవునినే త్రోసేసి వెళ్ళిపోతున్నావు. దేవుడు వినడు నీ ప్రార్థన. ఇవి ఇంత మటుకు ఏ దైవజనుడు చెప్పగా నేను వినలే ఇట్లాంటి విలువైన మాటలు. ఉపవాస ప్రార్థనలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవన్నీ. అందుకే ఇందాక లైవ్ లేకపోయినా వీడియో అని పెట్టు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు, కొన్ని విలువైన మాటలు మాట్లాడతాను, ఉపయోగం ఇవి రికార్డింగ్ అవసరమని దేవుడు తెలియజేస్తే, అబ్బాయి లైవ్ లేదన్నా ఏదో ఒకటి మాటలు అవసరం అయ్యా అన్న. స్తోత్రం. ధర్మశాస్త్రమును వినకుండా చెవిని తప్పించువాని ప్రార్థన దేవునికి హేయము. నచ్చదంట, అస్సలు నచ్చదంట నీ ప్రార్థన. నీ ప్రార్థన నచ్చని కాడికి నువ్వు వచ్చి ఉపయోగం ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆయననే నాకు అవసరం లేదని వెళ్తున్నావు. వాక్యం వినకుండా వెళుతున్నావంటే నీవు వాక్యానుసారంగా బ్రతకట్లేదంటే ఆయన అవసరం లేదనుకుంటున్నావు. వాక్యానికి లోబడతలేదంటే నాకు అవసరం లేదనుకుంటున్నావు. ప్రభు దైవజనులు మాటను తిరస్కరిస్తున్నావంటే నాకు అక్కర్లేదనుకుని వెళ్ళిపోతున్నావు. నీవు వినడు. ఆపదలో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇరుకుల ఇబ్బందుల మధ్యలో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నేను వద్దు, నా మాట వద్దు, నీ కాదు అనుకుని నన్ను త్రోసివేసి వెళ్ళావు. ఈరోజు నీ ప్రార్థన నేను ఎలా వింటాను? హేయము, చేయొద్దు నాకు ప్రార్థన అంటాడు ఆయన. అర్థమవుతున్నాయేమో నా మాటలు? ఇవి 10 మందికి సంబంధించిన వాక్యం కాదు, 1,00,000 మందికి సంబంధించిన మాట ఇది. చాలామంది అయ్యా నా ప్రార్థన దేవుడు వింటల్లా. ఇలా పొద్దున కూడా దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడు. నువ్వు చూడలేదా చిన్న చూపు? ఆయన వాక్యాన్ని నువ్వు పెడచేవని పెట్టలేదా? ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు మా నాన్న నన్ను ఒక మాట, మా అమ్మ మా నాన్న, నేను నడుస్తా చతికిల పడేవాడిని. మా అమ్మ అనేది తిన్న తిండి అంతా ఏడబెట్టి చస్తాండ్రా ఈడు అనేది. ఏమనేది? తిన్న తిండి అంతా ఎక్కడ పెట్టి చస్తాడు అనేది. విన్న వాక్యం అంతా ఏమవుతుంది మీకు? విన్న వాక్యం ఎడిపోతుంది. చెప్తున్న మాటలు ఏమవుతున్నాయి? మీరే అంటారు కదా, తిండంతా ఎడిపోతుందమ్మా, ఏల పడుతున్నావు, తిండంతా ఏమైపోతుంది, పడిపోతున్నావు అంటారా లేదా? అంటారు కదా. తిండంతా ఏమవుతుంది? ఓపిక లేకుండా ఏలబడుతూ పడుతూ లెగుస్తూ ఉంటే 3 పూటలు పల్లెలు తింటున్నావు కమ్మా, తిన్న తిండంతా ఎడిపోతుంది. అలాగనే విన్న వాక్యం అంతా ఎడిపోతుందమ్మా. వాక్యం ఎడిపోతుంది.
వాక్యం వింటారు, వాక్యం ప్రకారం నడవట్లేదంటే వాక్యం ఎడిపోతుంది. విన్న వాక్యం ఏమైపోతుంది? విన్న వాక్యం ఎటువైపు వెళ్ళిపోతుంది? మీ మనసులు ఎడిపోతున్నాయి. దైవజనుడి నోట వస్తున్న మాటని ఎటు వదిలేస్తున్నావు? ఎటు వదిలిపెడుతున్నావు? ధర్మశాస్త్రం వినకుండా చెవి తప్పించేవాడంట, దేవుడు వద్దని వెళ్ళిపోయేవాడంట. దేవుని వాక్యం వినకుండా, వాక్యానుసారంగా నడవకుండా, వాక్యం అంతా వింటారా, మరలా వాక్యానుసారంగా బ్రతుకుంటున్న వాళ్ళ గదిలేని తప్పించుకొని వెళ్ళిపోతారంట. ఆయన అంతే చెప్తారని పక్క వెళ్తారంట. నా మాటలు కాదమ్మా ఇవి, దేవుని మాటలు. స్తోత్రం. వినడంట వారి ప్రార్థన. విన్న వాక్యం వింటారు, బయటికి పోతే విన్న వాక్యం అంతా ఏమైందో తెలియదు. ఇలా ప్రార్థన చేయాలని వింటారు, బయటికి పోతే ఆ ప్రార్థన చేయరు, వాక్యం అంతా ఏమైందో తెలియదు, ప్రార్థన అంతా ఎడిపోయిద్దో తెలియదు, ఆ మాటలన్నీ ఏమైపోతాయో కూడా తెలియదు. అర్థమవుతుందమ్మా? వాక్యం అర్థమైంది కదా? ధర్మశాస్త్రం వినకుండా చెవిని తప్పించువాడు ప్రార్థన దేవునికి హేయము, దేవునికి కోపం తెప్పించిద్దంట అట్లాంటి వాని ప్రార్థన. దైవజనుని మాట వినకుండా ప్రార్థన, దేవుని వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేస్తే, వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థన చేస్తే అది ఆనందంగా వింటున్నాడు అని కొంతమంది భ్రమపడతారే కానీ అది ఆయనకి హేయం అంట. అది ఆయనకి ఏంటిదంట? హేయము. అది ఆయనకి నచ్చదు. గనుక మీకు బతిలాడి నేనేం చెప్తున్నానంటే, వాక్యం వినండి, వాక్యానుసారంగా నడుచుకొని ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా బ్రతికి ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేయండి, వాక్యం మీద కట్టబడి ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యముని హత్తుకొని బ్రతుకుతూ ప్రార్థన చేయండి. దేవుడు వింటాడు. వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాక్యాన్ని త్రోసివేసి, దైవజనుల మాటలు త్రోసివేసి, లేదంట నా మాట దేవుని మాట అమ్మది వాక్యంలో ఉందా లేదా? ఓకే, ఎక్కువసేపు సాగదేను. ఇక 2 రిఫరెన్స్లు ఉండి అవి కూడా చెప్పి ముగిచ్చేస్తా. ఇంకా ఎవరు ప్రార్థన దేవుడు వినడో? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతిలో, చదవమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మలను చూడక నా కన్నులను కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను. ఎందుకని విననంటున్నాడు ఆయన? 14వ వచనం చదవమ్మా. చాలు. నేను మీ ప్రార్థన అంటే దుష్క్రియలు చేయవారి ప్రార్థన దేవుడు, దుష్క్రియలు చేయవారి ప్రార్థన దేవుడు. ఏ క్రియలు అంపాయి? దుష్క్రియలు. క్రియలు ఉంటాయి. క్రియలు అంటే మంచి క్రియలు ఉంటాయి, చెడ్డ క్రియలు ఉంటాయి. క్రియ అంటే మనం ఎవరికైనా అన్నం పెట్టేది, లేదంటే ఎదుటి వ్యక్తికి కీడు చేసేది ఒక క్రియ అంటారు, ఎదుటి వ్యక్తికి మంచి చేసేది ఒక క్రియ అంటారు. మంచి క్రియలు కలిగి ఉంటే దేవుడు వింటాడు, కానీ చెడు క్రియలు కలిగి ఉంటే దుష్ట క్రియలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దుష్క్రియలు చేయవారి ప్రార్థన దేవుడు వినడు. సాగదీయడానికి టైం లేదు. వారి ప్రార్థన కూడా దేవుడు అంటే మంచి క్రియలు కలిగి ఉండాలా. ఏ క్రియలు కలిగి ఉండాలా? పొద్దున్న లేచిన కాంచి నీ వలన నలుగురు సంతోషించాలే కానీ నీ వలన నలుగురు బాధపడకూడదు. నేను నా జీవితంలో తీసుకున్న ఛాలెంజ్ ఏమిటంటే, నేను నలుగురికి ఉపయోగకరంగా ఉండాలే కానీ నలుగురికి నేను బాధాకరంగా ఉండకూడదు. చేతనైతే నేను నలుగురికి మేలు చేయాలి కానీ నలుగురికి కీడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనైనా బాధపడతా కానీ నా వల్ల నలుగురు బాధపడకూడదు, నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేనైనా బాధపడతా. అవి మంచి క్రియలు. చెడ్డ క్రియలు ఏంటి తెలుసా? ఎదుటోడు బాధపడ్డా పర్వాలేదు కానీ వీడు బాధపడకూడదు. ఎదుటోడు నాశనం అయిపోయినా పర్వాలేదు కానీ వీడు నాశనం కాకూడదు. ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదని ఎదుటి వ్యక్తుల యొక్క కీడు కోరుకునేవాడు దుష్క్రియలు చేయవాడు. ఎదుటి వ్యక్తుల యొక్క కీడైనాను, ఎదుటి వ్యక్తుల యొక్క నాశనమైనాను, పక్కవాడి చెడైనాను కోరుకొని ప్రార్థన చేస్తే వినాడు. చేతనైతే నలుగురికి మేలు చేయి, లేదా మెదలకుండా. నా వల్ల నలుగురు సంతోషించాలే కానీ నా వల్ల నలుగురు బాధపడకూడదు. నేను బాధపడ్డా పర్వాలేదు కానీ నా వల్ల ఎవరు బాధపడకూడదు. అందుకే నేను ఎవరిని బాధ పెట్టను. బాధ పెడదలుచుకోవట్లే కొంతకాలం బట్టి. ఒకప్పుడంటే కోప్పడేవాడిని కొంతమంది మీద, కానీ కోప్పడదలుచుకోలే. ఎందుకు?
బాధ పెడితే ఏమొచ్చింది? ఆ బాధ ఏదో నేనే పడతా కానీ నా వల్ల నా మాట వల్లైనా నా యొక్క గద్దింపు వల్లైనా ఎవరు బాధపడకూడదు. ఎందుకు బ్రతికే 4 రోజులకి పక్కన వాళ్ళని బాధ పెట్టితే మనకేమొచ్చింది? ఈ ఉండే 4 రోజులకి పక్కన వాళ్ళని బాధ పెట్టి కన్నీరు కార్చేటట్లుగా బ్రతికిస్తే ఏమొచ్చింది? పిల్లలు కూడా మీ పిల్లలు తల్లిదండ్రులకి బాధ కలిగేటట్లుగా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలా. తల్లిదండ్రులు సంతోషపరచాలా, మీ దైవజనుని సంతోషపరచాలా, మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లలను, మీ రక్త సంబంధుల్ని. కుదిరితే మీ వలన నలుగురు సంతోషించేటట్లుగానే బ్రతకండి, కానీ మీ వలన నలుగురు బాధపడేటట్లుగా బ్రతకూడదు. అట్టి ప్రార్థన దేవుడికి హేయములు. చివరి మాట చెప్పి ముగిచ్చేస్తా, టైం లేదు వివరించడానికి. ఇంకా ఇర్మియా గ్రంథం 7:16. ఇర్మియా గ్రంథం 7:16 2 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఇర్మియా 7. కాబట్టి నీ జనుల కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు నువ్వు మొరపెట్టినను నీ ప్రార్థన నేను. వారి కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు ప్రార్థన చేసినాను నీ మొర నేను. వారి కొరకు మొరనైనాను ప్రార్థనైనాను నన్ను బ్రతిమాలు కొనుకుము. చాలు, నేను నీ మాట వినను. ఎవరు 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 ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన నేను విననంటున్నాడు దేవుడు? ఎవరమ్మా ఆయన? ఎవరైనా? ఇర్మియా. తెలుసుకోండి భక్తులు, ఎవరు ఆయన అంటే వెంటనే చెప్పాలా ఇర్మియా అని. అరే నేతి బీరకాయలో నెయ్యి లేదని యేసని చెప్పినట్టు పేరుకే యేసు ప్రభు నమ్ముకున్నారు, కానీ ఆయన గుణాలు ఏమీ లేవు ఏంది మీలో. కానీ ఇర్మియా ఆ వాక్యం ఎవరిది? ఇర్మియా గ్రంథం కదా. మరి ఇర్మియా కదా అక్కడ ప్రార్థన చేసేది, ఇంకెవరు చేస్తారు? ఇంటే కదా, మీకు తెలియటానికి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నాడు తెలుసా? దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తెలియదయ్యా, అయ్యా తెలియదయ్యా, అయ్యా తెలియదయ్యా. వారి కొరకు మొర్రైనాను ప్రార్థన అయినాను చేయకు, నీ ప్రార్థన వినను అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు ప్రార్థన వినడు? ఇప్పుడు దేవుడు లోబడని ప్రజల ప్రార్థన దేవుడు విన్నాడు. తల్లిదండ్రులకు పిల్లలు లోపడకపోతే ఆ పిల్లలు కోరుకుంది తల్లిదండ్రులు చేస్తారా? అమ్మా ఆ త్రోవను వెళ్ళగాకంటే ఏమవ్వాలా? మానేయాలా. ఆ పని చేయొద్దంటే ఏం చేయాలా తల్లిదండ్రులు? రే ఆ పని చేయబోకరంటే అంటేనే కొడుకు ఏమవ్వాలా? చేయకూడదు. అది లోబడటం అంటారు. నేను చేస్తానంటే, ఇప్పుడు భార్యాభర్తలకు పెళ్ళి అయింది, ఆ అమ్మాయి భర్త కాడికి వచ్చింది, ఒక్క విషయంలో కూడా లోబడకుండా బ్రతుకుతుంది. మాయ్ అట్లా ఉండకూడదమ్మా, ఇట్లా లోబడాలంటే. లోబడేది నా ఇంట వంట లేదు, నాకు నచ్చని పదం అన్నదంట. అదేందమ్మా ఏంటంటే, నా తల్లికి లోబడలా, నా తండ్రికి లోబడలా, ఆఖరికి నాకు విద్య నేర్పిన నా గురువుకు లోబడలా, అసలు తల ఉంచడం అంటేనే మా జాతిలోనే లేదన్నదంట ఆ అమ్మాయి. నీ తల్లిదండ్రుల కాడ ఎట్టయినా బ్రతుకు, సరిపోద్ది. భర్త కాడికి వచ్చాక భర్త కాడ అన్ని నియమాల ప్రకారం, భారతదేశ చట్ట సాంప్రదాయ ప్రకారం భర్తకు లోబడాలి కదా. వాక్యాన్ని పక్కన పెట్టు, భర్తకు లోబడమని వాక్యం చెప్తుంది. కానీ భారతదేశ చట్ట ప్రకారం ప్రతి స్త్రీ తన భర్తని గౌరవించాలా, ప్రతి స్త్రీ తన భర్తకు లోబడాలా. నీ పుట్టింటి కాడ లోబడాలా, ఎలాగైనా బ్రతికే. ఇప్పుడు భర్త కాడికి వచ్చాక ఏం చేయాలి? ఈ అమ్మాయి విజయ్ ఏం చేయాలా? లోబడాలి కదా. నాకు అలవాటు లేదు నేను లోబడినంటే, సరే నీకు అలవాటు లేదు, నీ తల్లిదండ్రుల కాడ ఉన్న లోబడాలా, ఒక ఇంటికి వచ్చాక లోబడాలమ్మా అని చెప్పినప్పుడైనా లోబడాలా. అసలు నాకు తెలియదు నేను లోబడినంటే, నీవు మహారాణివి అయితే అవ్వచ్చు, కోట్లకి నువ్వు ఆస్తి పొర్రాలు అయితే అవ్వచ్చు, పెట్టె సర్దుకొని వెళ్ళిపో అంటున్నాడు. దేవుడు కూడా అంతే. ఒక విషయంలో లోబడనప్పుడే అంటేనే లోబడితే గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఇదిగో ఇది విడిచిపెట్టు, దేవుడు దైవజనుని ద్వారా ఇది చెయ్యొద్దు అనగానే దానికి లోబడాల. పోనీ దైవజనుడి ద్వారా కాకపోయినా వాక్యం చదువుకునేటప్పుడు కొన్ని వాక్యాలు నీ మనసును గద్దిస్తాయి. గద్దింపు వాక్యం వచ్చినప్పుడు వెంటనే ఆ వాక్యానికి లోబడాల. వాక్యమే దేవుడు, దేవుని మాటే వాక్యం, వాక్యమే దేవుని మాట. లోబడకపోతే దేవుడు ప్రార్థన, లోబడకుండా నువ్వెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆయన వినడంట. ఇర్మియా, లోబడని ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు, మొరపెట్టొద్దు, నేను వినను. దేవునికి లోబడు, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా వింటాడు ఆయన. చిన్న పిల్లల మనసు కావాలా. ఇప్పుడు కలెక్టర్ గారంట మందిరానికి వచ్చారంట. ఎవరు? కలెక్టర్ గారు మందిరానికి వచ్చాడు.
ఆ మందిరంలో కుర్చీలు ఏముండవంట. ఏముండవు ఆ మందిరంలో? కుర్చీలు ఉండవు. రాగానే అయ్యా అందరూ లైన్లో కూర్చోండి, అయ్యా మోకరించండి, ప్రార్థన చేద్దాం అనంట. అదిగో పాస్టర్ గారు మనం ఎవరో తెలుసా అనంట. అయ్యా నువ్వెవరువో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుడి కాడికి వచ్చావు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో. నేను కలెక్టర్ని, కుర్చీ వేస్తేనే ప్రార్థన చేస్తా నేను. అయ్యా నువ్వు కలెక్టర్ అయితే బయట ప్రజలకి, బయట ప్రభుత్వానికి, బయటకి. ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు, ప్రధానమంత్రి లేరు, అందరూ దేవునికి కుమారులై ఉన్నారు, అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు, అందరూ ఆయన దృష్టిలో ఒకటే. కూర్చొని ప్రార్థన చేసుకో బాబు అంటే, ప్రార్థన ఏమండి ఏమి లేని వాళ్ళు అంటే కింద కూర్చొని చేస్తారు. కలెక్టర్ ఆఫీసులో నాకు ఒక సింహాసనం ఉంటుంది, నాకు ఒక పదం ఉంటుంది, ఒక అధికారం ఉంటుంది, కనీసం నన్ను గౌరవించాలన్న గుర్తింపు కూడా మీకు లేదా అని మాట్లాడితే, అయ్యా ఆ పదవుల అధికారాలన్నీ బయట, ఇక్కడ అందరూ సమానమే, అందరూ సమానంగానే ఆయన మాట వినాలి, అందరమే ఆయనకు లోబడాలి, అందరమే ఆయనకి శిరస్సు వంచాలి. నువ్వెవరివైనా కావచ్చు, దైవజనుని మాట వినాలి. నీవు ఎంత పెద్ద ధనవంతుడివైనా కావచ్చు, ఎంత పెద్ద అందగాడివైనా కావచ్చు, ఎంత పెద్ద డబ్బున్న ఆస్తి పొర్రాలమైనా కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. వాక్యానికి అందరూ సమానమే, దేవునికి అందరూ సమానమే. వాక్యము అందరికి ఒకే రీతిగా సెలవిస్తుంది. లోబడు, కూర్చో కిందంటే నేను కూర్చొని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఆయన? వెళ్ళిపోయాడు. ఆయన కూర్చోలేక. ఇక అట్లాంటి వాడి ప్రార్థన దేవుడు వింటాడా? అంత గర్వం ఎందుకు, అంత అతిశయం ఎందుకు? ఏముందని అతిశయించాలా? ఆయన ఇస్తే కదా నీకు ఆ పదవి వచ్చింది, ఆయన దయదలిస్తే కదా నువ్వు జీవిస్తున్నావు, ఆయన ఏదో నీ మీద కనికరపడబట్టే కదా అంత అన్నం తింటున్నావు. అరే దీనికే నేనేంటి ఏంది, నా స్థాయి ఏంది, నా రేంజ్ ఏంది, నా లెవెల్ ఏంది? నీ లెవెల్ ఇవన్నీ ఒకప్పుడు దేవునికి తెలియదా? కూర్చొని ప్రార్థన చేసుకోమన్నప్పుడు చేసుకోవాలంతే, వాక్యానికి లోబడమన్నప్పుడు లోబడాలంతే. అలా నువ్వు లోబడు, నా దేవుడు నిన్ను ఎలా మారుస్తాడో చూడు. అలా నువ్వు లోబడు వాక్యానికి, దేవునికి లోబడు. ఈ లోకంలో ఏ మనిషికి లోబడొద్దు, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. నా దేవుడు నిన్ను అఖండ విజయాలు నా దేవుడు నీకు ఇచ్చి అగ్రస్థానంలో నిలబెడతాడు. లోబడాల దేవునికి, దేవుని మాటకి, వాక్యానికి లోబడాల. దేవుడు చేయొద్దన్నాడా, మాట్లాడొద్దన్నాడా, టయానికి రామన్నాడా? లోబడాల. లోబడటం అంటే ఇక మీకు తెలియంది ఏముంది? ప్రతి ఆదివారం టయానికి రావాలా, దైవజనుడు చెప్తున్న ప్రతి మాట లోబడి నడుచుకోవాలా. దైవజనుడు దేవుని మాటే తప్ప తన సొంత మాట చెప్పడు. లోబడాల. అప్పుడు ప్రార్థన చేయి. ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. దైవజనుడైన ఏలియా పేద విధవరాలిని అప్పం చేసి నాకు పెట్టన్నాడు. ఏమన్నాడు ఆయన? అప్పం చేసి నాకు, అయ్యా నీ తోడు, నా దేవుని జీవము తోడు, నీ తోడు, ఒకే ఒక్క రొట్టె చేసుకోవటానికి అంత పిండి అంత నూనె మాత్రమే ఉంది, అది కాల్చుకొని తిని చేద్దామని పొలలు ఏరుకోవటానికి వచ్చావు నేను నా కొడుకు, అయినా పర్వాలేదు దానిలో కొంత నాకు తీసురా అన్నాడు ఆయన. వెంటనే దైవజనుడు మాటకి ఏమైంది? ఆమె ఏమైంది తెలుసు కదా వాక్యం. లోబడి పెట్టింది, ఆయన తిని దీవించాడు ఆమెని. ఏం చేశాడు? దీవిస్తేనంట మరలా యెహోవా భూమి మీద వర్షము కురిపించు వరకు తొట్టిలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు. సమృద్ధిగా తిన్నది, పోషించబడది, ఆశీర్వదించబడది. ఆ తర్వాత ఇంకొక దైవజనుడైన ఎలీషా కాడికి ఒక పరిచారకురాలు వచ్చింది. తన భర్త చనిపోయి అప్పుల మధ్యలో ఉండి వచ్చింది. నా వల్ల నువ్వేం కోరుకుంటున్నావంటే, అయ్యా అప్పుల్లో ఉన్నానయ్యా, నా కొడుకుల్ని అప్పులు వారు కట్టేస్తామంటున్నారు. సరే నీ ఇంట్లో ఉన్న పాత్రలు మొత్తం తెచ్చి ఆడబెట్టు. 2 రాజులు 4:1 ఉండిద్ది ఈ మాట. నీ పాత్రలన్నీ తెచ్చి ఆడబెట్టు, ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంట్లో అరువు తెచ్చుకొచ్చుకొని ఆడబెట్టు అన్నాడు. పాత్రలన్నీ తెచ్చి ఆడబెట్టింది. దైవజనుడు ప్రార్థన చేస్తే పాత్రల నిండా నూనె నిండిపోయింది. ఈ నూనెతో నీ అప్పులు కొట్టుకొని కొంత నీవు జీవించు అన్నాడు. లోబడిందా, లోబడలేదా దేవుని దైవజనుడి మాటకి? దేవుని మాట దైవజనుడి మాట, దైవజనుని మాటే దేవుని మాట. లోబడాలి. ప్రార్థన వెంటాడి లోబడి చూడు. నీ స్థితి బాగలా, ఆయన లోబడమన్నాడు. ఆయన లోబడమన్న తర్వాత నీ స్థితి అసలుకేమీ బాగలా, నీకు జరుగుబాట్లేదు, అయినా లోబడమన్నాడు. నీకు జరగదు, లోబడమన్నాడు. చనిపోయే స్థితి, అయినా చెప్పాడు మాట, వినాలి. అంతే. చస్తే చస్తా, బ్రతికితే బ్రతుకుతా, వినాలి. దేవుని మాటకు లోబడితే చావవు, బ్రతుకుతావు.
దేవుని మాటకు లోబడితే దరిద్రుడివి కావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుని మాటకు లోబడితే గొప్పదానివి అవుతావు నువ్వు. లోబడు. ఎలా? దేవుడు లోబడమంటేనే లోబడ్డా, లేకపోతే అంత సామాన్యంగా ఒకడికి లొంగను నేను. నా త్రాగుడు లోకంలో ఎవడూ తాగడు, నేను చూసిన సినిమాలు ఎవడూ చూడడు, నేను తిరిగిన తిరుగుడు ఎవడూ తిరగడు. దేశాల మీద వెళ్ళిపోతా నేను, ఒక్క చోట నేను నిలబడను. దేవుని మాటకు లోబడి సేవ చేస్తున్నా, కేవలం దేవుని మాటకు లోబడి చేస్తున్నా. అందుకే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఎన్ని విషయాలు చెప్పా లోదరబాబు గారు, అర్థమైనయా? ఒక మనిషిగా చెప్పలా, ఆత్మదేవుడు చెప్పాడు ఇప్పుడు దాకా ఇక్కడ మీకు. నా వల్ల ఏమైద్దమ్మా? ఎన్ని రెఫరెన్స్లు, ఎన్ని సబ్జెక్టులు, ఎన్ని చెప్పా ఇప్పుడు? 4 ఈ 4 8, అయ్యి ఒక 4 12 రెఫరెన్స్లు, 12 సబ్జెక్టులు. ఎవరికి ప్రార్థన చేయాలి? 1 దేవునికి చేయాలి, 2 క్రీస్తుకు చేయాలి, 3 పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు వింటాడంటే నమ్మి ప్రార్థన చేస్తే వింటాడు, ఆశ కలిగి ప్రార్థన చేస్తే వింటాడు, భక్తి కలిగి ప్రార్థన చేస్తే వింటాడు, యథార్థత కలిగి ప్రార్థన చేస్తే వింటాడు, నీతి కలిగి ప్రార్థన చేస్తే వింటాడు. ఎవరి ప్రార్థన దేవుడు వినడు? ఎవరి ప్రార్థన వినడు? ఆయన వాక్యం వినకుండా చెవిని దూరం చేసేవాడి ప్రార్థన దేవుడు వినడు. ఇంకెవరి ప్రార్థన వినడు? దుష్క్రియలు చేయవారి ప్రార్థన దేవుడు వినడు. ఇంకెవరి ప్రార్థన దేవుడు వినడు? లోబడని ప్రజల వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఇవి అర్థమైనవి కదా? ప్రతి మాట దాచుకోండి, ఆ దిశగా నడవండి. మీరు 10 సంవత్సరాలు కష్టపడితే ₹1,00,00,000 సంపాదిస్తారన్న ధైర్యం మీకుందా? వాక్యానికి లోబడండి, 1,00,00,000 కాదు 100 కోట్లు ఇస్తాడు నా దేవుడు మీకు, ధైర్యంగా చెప్తున్నా. వాక్యానికి లోబడకుండా 10 సంవత్సరాలు పనిచేసి బతికితే ₹1,00,00,000 సంపాదించగలుగుతావా? అలా సంపాదించగలిగితే ఇప్పుడు ఒక్కొక్కరికి 30 ఉండి, 40 ఉండి, 50 ఉండి, ఎన్ని కోట్లు సంపాదించారు? నేను వాక్యానికి లోబడకుండా, దేవుడు అంటే ఎవరో తెలియకుండా, ప్రార్థన అంటే తెలియకుండా జీవించిన నాళ్ళు నా నిండా అప్పులే ఉన్నాయి. నేను వాక్యానికి లోబడి దేవుని తెలుసుకున్న కానించి అప్పులు ఆమడు దూరం అయిపోయినాయి, ఐశ్వర్యం నా ఇంట నిలిచింది, ఆశీర్వాదం నా తల మీద నిలబడింది, దేవుని కృప నన్ను వెంబడించింది. ఈరోజు ఈ మహారాజధానిలో నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన పాత్రగా చేశాడు. దేవుని సన్నిధిలో 10 సంవత్సరాలు బ్రతికా, 15 సంవత్సరాలు దేవుని సన్నిధిలో బ్రతికా, కొరత లేని దీవెన ఇచ్చాడు. అంతకు మునుపు కొన్ని సంవత్సరాలు బ్రతికా, దరిద్రుని అయిపోయా. నువ్వు సంవత్సరం కష్టపడతావు, 10 సంవత్సరాలు కష్టపడతావు, ₹1,00,00,000 సంపాదిస్తానన్న నమ్మకం నీకు లేదు. ఈరోజు చెప్పిన వాక్యానుసారంగా బ్రతుకు, నా దేవుడు ఎంత ఇస్తాడో కూడా తెలియదు. కొరత లేదు, లెక్కేసుకోవటానికి నీ చేతులు సరిపోవు, మిషన్లు సరిపోవు, దాచుకోవటానికి బ్యాంకులు సరిపోవు, నీ బీరువాలు కూడా సరిపోవు. అంత ఇస్తాడు లోబడి చూడు, వాక్యానుసారంగా జీవించు, ఆయన నిన్ను ఆశీర్వదించకపోతే నన్ను అడుగు. నమ్మి ప్రార్థన చేస్తే నా దేవుడు వదిలిపెట్టడు. అట్టి కృపణ దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. 6 నిమిషాలు ఉంది, ప్రార్థన చేసి. అర్థమైంది కదమ్మా? అర్థమైందా బాయ్? అర్థమైందా? నిద్రపోతావే, సైతాన్ గాడు వచ్చి చెవులు నిద్రపో అని చెప్పినట్టు ఏమంటున్నా, ఆత్మలో నింపబడి ఆ వాక్యం